నమస్తే అండి, మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఛానల్కి ఈరోజు మనం వచ్చేసి చంపాపేటలో ఉన్న నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి శ్రీ 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 మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ కమిటీ వాళ్ళతో ఉన్నాము. అన్న నమస్తే అన్న. అందరికీ నమస్తే అమ్మా. అందరికీ బోనాల శుభాకాంక్షలు. మీకు కూడా. చైర్మన్ భగవాన్ జీ గారితో మాట్లాడదాం. ఈ ట్రస్ట్ ఎట్లా స్టార్ట్ చేశారు, దీని ద్వారా వీళ్ళు సేవలు ఎలా అందిస్తున్నారో ఒకసారి అన్న మాటల్లో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశ, శ్రీమాత్రే నమ. ఈరోజు ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు. మా ట్రస్ట్ను గుర్తించి నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు. సో ఈ ట్రస్టు స్టార్ట్ చేసి ఒక 27 నెలలు కావస్తున్నది. ఒక మంచి ప్రేరణతో ట్రస్ట్ స్టార్ట్ చేసి శ్రీ శ్రీ మాత అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ద్వారా ప్రతి అమావాస్యకి అన్నదానం చేస్తూ ఉన్నాం. ఈ ట్రస్ట్ అసలు ఎందుకు స్థాపించినా, దీనికి సంబంధించి మీకు ఎవరైనా ప్రేరేపించిరా, ఎట్లా స్టార్ట్ చేశారని? ముందుగా అంటే నా పరిచయాన్ని చేసుకోవాలి. నేను ఒక చిన్న పల్లెటూరు గ్రామంలో నుంచి పుట్టి హైదరాబాద్కు రావడం జరిగింది. నేను చిన్న వయసులో రావడం జరిగింది. చాలా కష్టపడుతూ చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు నేను పొద్దున లేచి పడుకునే లోపల నా జీవితంలో ఒక 5గురిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ అంటాను. ఈ విషయాన్ని కూడా మిగతా వాళ్ళకు కూడా ఆదర్శం కావాలని చెప్తున్నాను. ముందుగా నన్ను కన్నటువంటి తల్లిదండ్రులు, ఆ తర్వాత నేను ఒక పెద్ద ఆయన దగ్గర ఒక ఉద్యోగం చేయడం జరిగింది. వారు కొత్త లక్ష్మణ్ గారు పిఎన్టీ కాలనీలో ఉంటారు. ఆయన దగ్గర ఉద్యోగం చేస్తుంటే ఈ పక్కనే ఇంకొకరు సుశీల్ కుమార్ గారు అని ఉంటారు. వారి ప్రేరణతోని ఉద్యోగం ఎంతవరకు చేస్తూ ఒక వ్యాపారాన్ని చేసుకో అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేయడం జరిగింది. అమ్మ, నాన్న, లక్ష్మణ్ మరియు సుశీల్ గారు వీళ్ళు పిల్లర్స్ అయితే ఈ వ్యాపార ధర్మ చేసుకుంటూ పోతే దీన్ని డెవలప్ చేసుకోవడానికి శ్రీ 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 అష్టోత్తర శత 108 చుక్కల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వేణుకుమార్ చుక్కల గారు నాకు ఈ 4 పిల్లలు అయితే ఆయన నాకు బిల్డింగ్ లాంటి వారు. ఆయనే నాకు ఆదర్శం. ఆయన ఆదర్శంతో ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. ఈ వేణుకుమార్ చుక్కల ఎవరన్నా ఈ ట్రస్ట్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్పగలుగుతారా? అంటే నేను ఒక వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆయనతో పాటు ఒక ఆర్గనైజేషన్లో వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి ఒక 9-10 ఏళ్ళు ఆయనతో తిరిగి ఆ వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ మాతో పాటు ఒక 500-600 మంది కూడా ఆ యొక్క వృత్తిని కల్పించడం జరిగింది. అలాగా నేను ఆయనతో అట్రాక్ట్ అయిపోయి అప్పుడు అన్నగారు ప్రతి నెల తిరుపతి యాత్ర చేస్తూ ఉంటారు, పాదయాత్ర చేస్తుంటారు. ఆయన పాదయాత్ర చేసే టైంలో నెంబర్ ఆఫ్ టైంలో చేసేటప్పుడు నేను కనెక్ట్ కావడం జరిగింది. ఆయన అలా 108 సార్లు కొండెక్కాలని ఆంక్షతోని కొండెక్కడం జరిగింది. ఆ కొండెక్క తరుణంలో ఆయన వెళ్తున్నప్పుడు మరి కొండెక్కడానికి ఎలా చేయాలని చెప్పి ఎక్కుతూ ఆయన ఎక్క టైంలో వాళ్ళ తల్లిగారిని తీసుకొని ఎక్కడము, ఫ్రెండ్స్ని తీసుకొని ఎక్కడం, అలా చేసుకు పోతూ ఆ తిరుపతిలో ఎవరైతే దారిలో కలిసి కొండ మీద కలిసే వాళ్ళని అడిగేవారు, మీరు ఎన్నిసార్లు వచ్చిండ్రు, ఎప్పుడు వస్తుండ్రు, తిరుపతికి ఎన్నిసార్లు వచ్చి అడగడం జరిగినప్పుడు ఒకరు 6 నెలలు, ఒకరు 3 నెలలు, ఒక నెలకోసారి వస్తూ అన్నప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది. వచ్చిన వాళ్ళే వస్తున్నారు, మరి రాని వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి ఆలోచన వచ్చి ఒక టెంపుల్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతవరకు తిరుపతి చూడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారని. అప్పుడు చాలామంది చేతులు లేబట్టి నేను చూడని చెప్పడం జరిగింది సార్ గారికి. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఆయనకి, తిరుపతి చూడవాళ్ళని కూడా మనం ఎందుకు చూపించకూడదు అనే ఆలోచనతో గరీబోళ్ళని, దివ్యాంగులని తీసుకోవాలనే సంకల్పంతో అప్పుడు 108 సార్లు కంప్లీట్ అయినాక శ్రీ అష్టోత్తర శత 108 చుక్కల చారిటబుల్ ట్రస్ట్ అని ట్రస్ట్ స్థాపించడం జరిగింది. ఫస్ట్ 39 మందిని 39వ బర్త్డేలో 39 మంది తీసుకుపోయి అందరినీ దర్శనం చేసుకుంటూ అట్లా 10 ట్రిప్పులు 10 సంవత్సరాలు కంప్లీట్. 2014 స్టార్ట్ చేశారు. అంతకు ముందు నుంచి నేను అనంతో కనెక్ట్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇంకా దగ్గర అయ్యి చేస్తూ పోతున్నాం. ఇప్పటికీ 9 ట్రిప్పులు అయిపోయింది. 10వ ట్రిప్పు రాబోయే సెప్టెంబర్లో జరుగుతున్నది. ఆ 3 రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 620 మంది తీసుకుపోతున్నాము. ఈ లోపల ఈ అన్నతో తిరుగుతూ ఉంటే ఆయన ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. అంతకుముందే నాకు ఒక ఫ్రెండ్ చెప్పడం జరిగింది, అన్న మేము ఒక అన్నదానం ప్రోగ్రాం పెడుతున్నాం ప్రతి అమాసకు, మీరు కూడా యాడ్ కాండి అని చెప్పడం జరిగింది. సరే అవుతానని చెప్పడం జరిగింది, కానీ ఇంక అక్కడికి ఆగిపోయింది. అన్నగారిని ఆదర్శం తీసుకొని
27 నెలల క్రితం ఒక అమావాస్య ముందు, ఒక 3 రోజుల ముందు నాకే ఆలోచన వచ్చింది. అన్న ఇంత పెద్ద చేస్తున్నప్పుడు, అన్నతో నేను పని చేస్తున్నప్పుడు మరి నేను కూడా ఎందుకు కొత్త చేయొద్దని చెప్పేసి ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇప్పుడు మీరు స్థాపించారు కదన్నా, దీని ద్వారా మీరు ఎలాంటి సేవలు చేస్తున్నారు? ముందుగా ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఎలా స్టార్ట్ అయిందన్న విషయాన్ని మీకు చెప్తాను. అన్నను ఆదర్శంగా తీసుకొని 27 నెలల క్రితం అమావాస్యకి ముందే ఆలోచన వచ్చి, ఇక్కడ నియర్ బై మాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆయన పేరు సంతోష్ కుమార్ లడ్డా, మా పక్కనే సహచరుడు, మంచి మిత్రుడు. పోయి అడగడం జరిగింది. నాకు ఆలోచన వచ్చేటప్పుడు మార్వాడీస్ ఆయన, బాయ్ ఐసీసీ బాతే एक ट्रस्ट ओपन करेंगे अमास के दिन अन्नदाనం करेंगे అని ఆయనకు చెప్పడం జరిగినప్పుడు ఆయన వెనక ముందు ఆలోచించకుండా చాలా మంచి విషయం చెప్పారు మీరు ట్రస్ట్ ఓపెన్ చేయడం కానీ. అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఒకరు చేయాలంటే అంత ఈజీ కాదు కాబట్టి సమకూలంగా తీసుకొని ట్రస్ట్ ఓపెన్ చేయాలని వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నారు, ఓకే అన్నారు. అక్కడి నుంచి పక్కన ఇంకొక ఆయన ప్రవీణ్ కుమార్ అని ఉంటాడు, ఆయనను కూడా అడగడం జరిగింది. అన్న ఓకే అన్నారు. అప్పటికి ముగ్గురు అయినరు. ఇంకొక ఆయన రవి ముద్రాజ్ అని నా దగ్గర ఫ్రెండు, ఆయన అడగడం జరిగింది. అన్న ఇంకేముందన్న చాలా మంచి విషయం చేయడం జరిగింది. అలాగే మా వెంకటేష్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన అడగడం జరిగింది. ఆయన ఓకే అన్నారు. మా రాజా ఉన్నారు ఇక్కడే, తర్వాత ఇంకో వెంకటేష్ చింటూ వారు ఉన్నారు. ఇవన్నీ చేసుకుంటూ మరి ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది ఉన్నారు, సందర్భాన్ని బట్టి వాళ్ళ పేర్లు చెప్తాను. అప్పుడు అదే విధంగా ఏమైంది, మరి ట్రస్ట్ చేయాలంటే ఎట్లా అయిందని చెప్పేసి అన్నదానం చేయాలని సంకల్పం చేసుకున్నాం. ఫస్ట్ ఈ అన్నదాన సంకల్పం గురించి క్యాటరింగ్లో మాట్లాడడం జరిగింది. క్యాటరింగ్ అడిగినప్పుడు మరి ఇక్కడ ఇవన్నీ చేసేటప్పుడు కూడా అన్నం వడ్డించాలి, చేయాలన్నా ప్లేట్లు కావాలా, టేబుల్స్ కావాలా, మరి దానికి ఎవరు అంటే మా రాజేష్ గారు ఉన్న టింగిల్కా రాజేష్ గారు వాళ్ళని అడగడం జరిగింది. సార్ మరి ఇలా చేస్తున్నాం అంటే సంతోషమైన విషయం అండి, మీరు చేస్తున్నదంటే నన్ను పాల్పంచుకుంటాను. ఆయన టెంట్ హౌస్ నుంచి మేము చేసే ప్రతి ప్రోగ్రామ్కి పంపిస్తుంటారు. ఇలా నాకు ఇది చేస్తున్నాం. ప్రతి అమావాస్యకి అన్నదానం చేస్తూ దాంతోపాటు మెడికల్ క్యాంప్ కూడా పెట్టాలని చెప్పేసి 25వ మాసంలో మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఇట్లా వందల మందికి అన్నదానం చేయాలంటే ఇప్పుడు దానికి సంబంధించి మీరు సోర్సెస్ ఎట్లుంటాయన్నా, మీరు ఎలాంటి వర్కులు చేస్తుంటారు? నార్మల్గా ఎవరైనా బిజినెస్ మ్యాగ్నెట్ ఎవరైనా డొనేషన్స్ ఇస్తుంటారా, లేదా లేకపోతే అంటే ఇంత ఒక టీం మొత్తం కలిసి చేయాలంటే ప్రతి అమాసకి ఇట్లా అన్నదానం చేస్తుందంటే ఇట్లా ఎట్లా సోర్స్ వస్తుందన్న మీకు? అయితే ఇది ఒక 7 మందితో స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో 7 మంది మేమే అనుకున్నాము. సరే తర్వాత ఎట్లా చేద్దామని చెప్పేసి 7 మందితో స్టార్ట్ చేసుకొని ఒక 150 మందికి భోజనాలు పెట్టడం జరిగింది. ఫస్ట్ అది రోజు ఇంత వెలిచి ఇప్పుడు 450 నుంచి 500 మందికి పెడుతున్నాము. దానికి మేము 7 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ ట్రస్ట్ చాలామంది యాడ్ అయ్యారు. అంటే మేము చేసే ప్రోగ్రాం చూసి మేము రెగ్యులర్గా స్టేటస్లో పెడుతుంటాం మా టీం అంతా. దాంతోపాటు పేపర్లో కూడా ఇస్తుంటాము. అవన్నీ చూసి స్టేటస్ చూసి చాలామంది వారుగా వచ్చి చేయడం జరిగింది. ఇది నా ఒక్కని సంకల్పం కాదు, నా టీం సంకల్పం. వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ముందుకు సాగుతుంది. ఇంకొకటి నా ఆలోచన ఏంటంటే ప్రతి అమావాస్య రోజు 1008 మంది తినాలనుకుంటే సంకల్పం ఉంది. దానికి విధంగా మేము ప్రతి వారిని ఆహ్వానిస్తున్నాం, డోనర్స్ని. ఎవరు వచ్చినా పర్వాలేదు, ఎంత ఇచ్చినా పర్వాలేదు. ఇక మినిమంగా ఒకటి ఏమనుకున్నామంటే అందరికీ ఎంతో ఇవ్వాలని సాధ్యపడదు. ఎంతన్నా మినిమం ఒక 250 రూపాయలు ఇచ్చి జాయిన్ అయితే బాగుంటుంది. ప్రతినిధిస్తూ ఉంటే అలా పెరిగిన కొద్దీ చేస్తాన ఉద్దేశంతో చేస్తాం. అన్న మీరు ఇప్పుడు ఈ ట్రస్ట్ స్థాపించారు, ట్రస్ట్ మెంబర్స్ ఎవరు, వాళ్ళు మీకు ఎట్లా సహకరిస్తున్నారన్న దీని గురించి కొద్దిగా చెప్పండి. వాస్తవంగా ముందుగా మేము ట్రస్ట్ అనుకోకుండా అన్నదానం పెట్టాలన్న ఉద్దేశంతో స్టార్ట్ అవుతున్నది. ఒక 4-5 నెలలు అయిన తర్వాత ఆలోచన విధానం మారింది. అంటే ఈరోజు 4గురికి అన్నదానం చేస్తున్నాము, 40 మంది చేస్తున్నాము, 400, రేపు 4000 మంది అయినప్పుడు రేపు ప్రాబ్లం క్రియేట్ అవుతా అన్న ఉద్దేశంతో ఒక ట్రస్ట్ అన్ను ఉంటే రేపు ఎవరైనా డోనర్స్ వచ్చినా కానీ మామూలుగా ఎక్కడో పెడుతున్నామంటే ఎవరు డోనర్స్ రారండి ఇప్పుడున్న విషయం. కాబట్టి అప్పుడు ఏం చేసినామంటే మళ్ళీ మా కమిటీ అందరం కూర్చొని మరి ఇట్లా ట్రస్ట్ ఓపెన్ చేద్దాం ఏమంటారు అని చెప్పేసిన తర్వాత అందరు కూడా అరే అవన్న మంచి విషయము చేద్దామని చెప్పి అందులో చాలా పేర్లు రాయడం జరిగింది. మరి ట్రస్ట్ పేరు ఏది పెడదామని చెప్పేసి అందరు రాసిన తర్వాత అందరికి షేర్ చేయడం జరిగింది. తర్వాత ఇందాక చెప్పినట్టుగా మా గాడ్ ఫాదర్ డాక్టర్ వేణు కుమార్ చుక్కర్ గారు కూడా అంటే ఏది చేసినా కానీ ఆయన సలహా సహకారంతో చేస్తూ ఉంటారు. ఆయనకు కూడా పంపించడం జరిగింది. అక్కడ రాసిన పేర్లలో కనీసం ఒక 10-12 పేర్లు రాసి అందరు సెలెక్షన్ చేసింది శ్రీ 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 మాత అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ అనేది సెలెక్షన్ చేశారు. అది అమ్మవారి అనుగ్రహం అనుకున్నాం, చేసినప్పుడు మరి అక్కడ మెంబర్స్ని యాడ్ చేయడం జరిగింది.
ఇందులో ఫస్ట్ ఫౌండర్ చైర్మన్గా భగవజ్జీ దండేడ్కర్ నా పేరు. మా జనరల్ సెక్రటరీ వచ్చి జాజాల రవి ముద్రాజ్ గారు. తర్వాత మా ట్రెజరర్ వచ్చేసి వారు లేరు, ఇప్పుడు రవి ముద్రాజ్ గారు బయట ఉంది, ఇక్కడ లేరు. ప్రజెంట్లో ఘనసాల వెంకటేష్ గారు మా ట్రెజరర్ గారు. తర్వాత మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి. సలహా సూచన లేకుంటే ఏది ముందుకు పోదు. ఏదైనా చేయాలంటే దానికి అడ్వైజర్గా మా టింగిల్కర్ రాజేష్ గారు, దీంతోపాటు సామ మహేశ్వర్ రెడ్డి గారు ప్రజెంట్లో లేరు. ఆయన వీరిద్దరు మా కమిటీకి అడ్వైజర్గా ఉండి ఏ విషయంలో సరే వాళ్ళతో మాట్లాడి చేసి ముందుకు ఎలా వాళ్ళని చేసుకుంటూ పోతున్నాం. అలాగే మా వైస్ ప్రెసిడెంటు అండేకర్ వెంకటేష్ గారు, అలాగే గూడా శ్రీనివాస్ గారు అని బాలానగర్లో ఉంటారు, ఆయన కూడా ఇప్పుడు ప్రజెంట్ లేరు. అలాగే మా సెక్రటరీ ఆడెల్ల రాజా గారు ఇక్కడే ఉన్నారు. తర్వాత జమాల్పూర్ శివ గారు ఇప్పుడు ప్రజెంట్లో లేరు. అక్కడి నుంచి మీడియా అడ్వైజర్ తిలక్ రాజ్ గారు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ మెంబర్సు సంతోష్ కుమార్ లడ్డా, ఇందాక చెప్పిన అంటే ప్రేరణ ముందే ఆయన పెట్టడానికి ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తి సంతోష్ కుమార్ లడ్డా గారు. తర్వాత ఇటుకల సాయి కుమార్ గారు, సంతోష్ లడ్డా గారు లేరు, ఇటుకల సాయి కుమార్ లేరు. తర్వాత ఆనగల జగదీష్ గారు, తర్వాత అడ్ల శివరాం రెడ్డి గారు, కర్ణాటి మనోహర్ గారు, వీరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకుపోతున్నాను. వీరందరి సహాయ సహకారాలకు నేను ఎప్పుడు వాళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఏదన్నా ట్రస్ట్ నడవాలంటే దానికి ఫస్ట్ పబ్లిసిటీ కావాలి. సో దానికి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తిలక్ రాజన్నతో మాట్లాడదాం. అన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ ట్రస్ట్కి సంబంధించి మీరు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నది? శ్రీ శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ముందుగా మా చైర్మన్ గారికి, దండోటికర్ భగవజ్జీ గారికి నమస్కారము. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఎందుకు అంటే సోషల్ మీడియా అనేది మనము చాలా ఏదైనా విషయమైనా కానీ అప్పట్లో అంటే పేపర్లో వేయడము, టీవీలో చూపెట్టడము, అయినా కొన్ని గంటల తర్వాత, అయినా కొన్ని రోజుల తర్వాత రావడం జరుగుతుంది. ఇప్పుడు మన సోషల్ మీడియా ద్వారా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా భగవజ్జీ గారికి, ఎందుకంటే అన్నదాన ప్రోగ్రాంకి ఇలాంటి మమ్మల్ని ఈ ప్రోగ్రాం చేస్తుంటే ఇలాంటి ఇంప్రెషన్ చూడాలంటే అలాంటి పోస్ట్ నాకు ఇవ్వడం జరిగినది. ఎందుకంటే ఏదైనా కానీ మన కంటితో చూసిన తర్వాత ఏదైనా నమ్మగలుగుతాము. అందుకనే ఏదైనా కానీ మనం అన్నం వేసేటప్పుడు మనం ప్రోగ్రామ్స్ అనేది బయట అందరికీ కనిపించాలి. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా, మన ట్విట్టర్ ద్వారా అయినా అలా నేను చేస్తుంటాను. నాది చంపాపేట అన్నమాట. ఎందుకంటే ఇంత మంచి అవకాశం వచ్చినందుకు మా చంపాపేటలో ఎర్రపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయం ముంగడ అన్నదాన ప్రతి అమాసకి అన్నదాన ప్రోగ్రాం చేయడం అనేది చాలా గర్వకరంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి నాకు అన్నదానం అనగానే చాలా ముందు వచ్చే ప్రతి సేవలో పాల్గొంటాను. అన్నదానం అనేది ఫస్ట్ దాని గురించి, ఎందుకంటే అన్నం వాల్యూ దానికి తెలుసు కాబట్టి. అన్నం అనేది మనిషికి ఎంత డబ్బు ఇచ్చినా కూడా కావాలంటారు. అన్నం అనేది కడుపు నిండితే చాలు అంటారు. అనేది అదే అన్నం మనది గొప్పతనం. ట్రస్ట్ అడ్వైజర్ రాజేష్ అన్న గారితో మాట్లాడతాం. అన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ ట్రస్ట్ ద్వారా ఈ సేవ చేస్తుంది? ఈ ట్రస్ట్లో నాకు అడ్వైజర్గా ఇచ్చిన మా యొక్క ట్రస్ట్ చైర్మన్ భగవజ్జీ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ మహత్కర ఈ యొక్క కార్యంలో నన్ను నేను సైతం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను ఆ అన్నపూర్ణ మాతేశ్వరికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. యా దేవి సర్వభూతేషు అన్నపూర్ణ రూపేణ సంస్థితో నమస్తస్తై నమో నమః. ఈరోజు ఆ శంకరుని ప్రాణవల్లభైన అన్నపూర్ణాదేవి యావత్ ప్రపంచంలో, యావత్ జగత్తులో అన్నపూర్ణ కటాక్షాలు అందరికీ ఉండాలని ఆ యొక్క శంకరుడు సంకల్పం చేసినారు. అయితే అదేవిధంగా ఆ సంకల్పాన్ని మనము ఈ ట్రస్ట్ ద్వారా ఆకలి ఉన్న వారికి, ప్రతి వానికి మనము ఈ యొక్క అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా మేము అందరికీ ఈ యొక్క మహత్తర భాగ్యంలో మేము పాల్గొంచుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం నేను గత 27 నెలల నుండి నా యొక్క సహాయ సహకారాలు మా యొక్క ట్రస్ట్ చైర్మన్ గారికి అందిస్తున్నాను. మరియు మేము ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనకి వర్షం పడుతుంది, మనం ఇంటర్వ్యూ తీసుకున్నాము, వర్షం పడుతుంది.
ఇలాంటి వర్షాకాలం కూడా మేము వర్షం వచ్చినా ఎండొచ్చినా వాన వచ్చినా చలి పెట్టినా మేము ఇలాంటి వాటికి మేము కూడా మరి వేరే రకంగా మేము ఏర్పాటు చేసుకొని ఇక్కడ నిరంతరాయంగా మేము ఏ నాటి కూడా ఆటంకం కలగకుండా మేము ప్రజలకు సేవ చేస్తున్నాము. మేము ఫ్యూచర్లో కూడా చేస్తామని మేము మా ట్రస్ట్ ద్వారా మేము హామీ ఇస్తున్నాము. మరి ఇంకా రోజుల్లో కూడా మేము ఈ ముందుకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున చేయాలని మా యొక్క అందరి యొక్క టీం సంకల్పము. ఆ సంకల్పం మొత్తం నెరవాలని మేము కూడా ఆ యొక్క మాతాన్న పురుషు కోరుకుంటున్నాము. అన్న గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నవి. పెద్ద ఆయన అందరితో మంచిగా ఉంటాడు. ఇప్పుడు ఈయన ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే 5 ఏజ్ వాళ్ళు మాత్రం నాకు తెలిసి లేరు. ఇప్పుడు మాకున్న జనరేషన్లో ఈయన పెద్ద దిక్కు. ఆ పెద్ద దిక్కు ప్రకారంగానే అందరితో ఉంటాడు, అందరిని మంచిగా చూసుకుంటాడు. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన మా గురువుగారు మరి ఆయన గురించి చాలాసేపు మాట్లాడడం జరిగింది. అంటే నేను ఏమంటున్నా అంటే మనలో మంచితనం ఉంటే నలుగురు గుర్తిస్తారు, చెడుతనం కూడా గుర్తిస్తారు, కాదని అంటలేను, తిడతారు. అంటే ఇక్కడ 2 వ్యత్యాసాలు ఉంటాయి. మంచితనంలో మనని తారీఫ్ చేస్తారు, చెడుతనంలో తిడతారు. ఏ రకంగా చేసినా గుర్తింపే. కానీ మంచితనానికి ఉన్న గుర్తింపు చెడుతనానికి ఉండదు అన్నది. మంచితనం అనేది నిలిచిపోతుంది, చెడుతనం అనేది అప్పటిమందం అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. సో ఈ వ్యక్తి ఈ పెద్ద ఆయన మా దగ్గరకు వచ్చి మా ట్రస్ట్లో సేవ చేయడము చాలా కృతజ్ఞత భావిస్తున్నాను. నమస్తే భయ్య. ట్రస్టు స్టార్ట్ చేసినప్పుడే చాలా రకమైనటువంటి ఆలోచనలతోనే ముందుకు తెరవడం జరుగుతున్నది. ఏది చేయాలన్నా ఏమి చేయాలన్నా ముందుకోవాలన్నా ధనబల్గము జనబల్గం అనేది ఉండాలన్నటువంటి నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ధనము జనం ఉన్నప్పుడే మనం ఏదైనా ముందుకు తీసుకోగలుగుతాం, ముందు చేయగలుగుతాం. ఒక్కరితో అయ్యే పని కాదు. ఈరోజు నేను ట్రస్ట్ ఓపెన్ చేసినా నేను ఒక్కనిగా చేయాలని అనుకున్నప్పుడు నేను ఒక్కని చేస్తే అది 4 రోజులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నేను ఆ ఉద్దేశం కాకుండా నాది అని కాకుండా నలుగురిని తీసుకొని నలుగురితో స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ ట్రస్ట్ను ఓపెన్ చేయడం జరిగింది. అదే నా బలగము, అది నన్ను ముందుకు పోతుంది. ఈ ట్రస్ట్ ద్వారా మేము ఉద్దేశించింది ఏంటంటే ఈరోజు 1000 మందికి భోజనాలు పెట్టాలి. అది కాకుండా ఇంకో స్వల్పం ఏంది, మా ట్రస్ట్ ద్వారా రోజు అన్నదానం జరగాలి. ఎంతమందికి పెడుతున్న విషయాన్ని పక్కకు పెడితే ప్రతిరోజు మా ట్రస్ట్ ద్వారా అన్నదానం జరగాలన్న ఉద్దేశంలో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు నేను గతంలో నుంచి నా అనుభవాన్ని ఇక్కడ చెప్పవలసిన ఉంది. చాలా అనుభవించి వచ్చినటువంటి జీవితం. ఇక్కడ మన హైదరాబాద్లో చాలా గవర్నమెంట్ హాస్పిటళ్ళు ఉన్నాయి. ఇక్కడ వచ్చినప్పుడు గరీబులు వస్తూ ఉంటారు, డిస్ట్రిక్ట్లో నుంచి వస్తారు. హైదరాబాద్లో ఉన్న మనకంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు మనకి, ఎందుకంటే దగ్గరలో ఉన్నాయి, నడిచిపోగలుగుతాము, బస్సులో పోగలుగుతాము ఎక్కువని. కానీ ఒక ఊరు నుంచి వచ్చినప్పుడు ఒక పేషెంట్ వస్తే ఆ పేషెంట్ వెనకాల మినిమంగా ఒక 5 మంది అటెండర్స్ వస్తారు. కారణం ఏంటంటే అయ్యో మా నాన్నకి ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో చేర్పించినప్పుడు ఈయనకు బాగా చేయాలన్నప్పుడు మరి మన ఫ్యామిలీ అంత ఉంటే ఛాయ్ తేవడానికో నీళ్ళు తేవడానికి ఎవరెవరు ఉంటారు, లేదా వాళ్ళతో పాటు ఉండడానికి ఎవరు ఉంటారు ఉద్దేశంతో అలా జరుగుతున్నది. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి విషయాలు ఇవి. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ హాస్పిటల్లో కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక హాస్పిటల్లో మా ట్రస్ట్ ద్వారా కూడా అన్నదానం పెట్టాలన్న ఒకటి ఆలోచన ఉంది. ఇప్పుడు చాలామంది పెడతా ఉన్నారు, టిఫిన్లు ఇస్తూ ఉన్నారు. గాంధీ దగ్గర కావచ్చు, ఉస్మానియా దగ్గర కావచ్చు, చూస్తూ ఉంటున్నాం. మనం సోషల్ మీడియాలో కనిపిస్తుంది, లైవ్గా కూడా చూస్తున్నాం. చాలామంది దాతలు ఉన్నారు, చాలా పెడుతున్నారు. కానీ మా ట్రస్ట్ ద్వారా కూడా ఏదో ఒక రోజు ఎందుకు పెట్టకూడదన్న ఆలోచన వస్తుంది. ఈరోజు ఇంత టైం ఇచ్చి మా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినటువంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయము ఛానల్ వారికి, ముఖ్యంగా మన షాయి ముద్రాజ్ గారికి, అలాగే మహేష్ గారికి, అలాగే రఘు గారికి, దాంతోపాటు నా ట్రస్ట్ మెంబర్స్ అయినటువంటి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, కాంటేకార్ విఠల్ గారికి, టింగిల్కార్ రాజేష్ గారికి, తిలక్ రాజ్ గారికి, అండేకార్ వెంకటేష్ గారికి, ఘనసాల వెంకటేష్ గారికి, ఆడేళ్ళ రాజా గారికి, ఇంతకుముందు ఉప్పెడదాకుండి చేసినటువంటి సారయ్య గారికి, ఇంకో విధంగా నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మాకు క్యాటరింగ్ ఇస్తున్నటువంటి నరసింహ గుప్తా గారు, మరి మంచి భోజనాన్ని పెట్టి మాకు అనుకూలంగా ఇచ్చి చేస్తున్నటువంటి నరసింహ గుప్తా గారికి, అలాగే మాకు ప్రతి ఒక్కరూ చాలామంది సేవ చేస్తూ ఉన్నారు. కొంతమంది పేర్లు గుర్తున్నా లేకున్నా ఏమనుకోవద్దు.
ప్రతి విషయాలలో కూడా ఈరోజు, అలాగే మా జనరల్ సెక్రటరీ రవి ముద్రాజ్ గారికి, ఇది కాకుండా నాకు ప్రత్యక్షంగా పత్రికా మిత్రులు కూడా నా ఒక ప్రోగ్రామ్ ఫ్రీగా ఇస్తూ నన్ను డెవలప్ చేస్తున్నటువంటి పేర్లు వద్దు కానీ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఒకరి పేరు మర్చిపోతే ఇబ్బందికరమైన విషయం ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి పత్రికా మిత్రులకి నమస్సుమాంజలు. అలాగే ఇంకో ఎంతోమంది నాకు చాలా చేస్తూ ఉన్నారు, చేస్తున్నటువంటి వారికి మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ మరొకసారి ఈ యొక్క ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే దీన్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దిస్ ఈజ్ సాయి ముద్రాజ్. జై హింద్.